వ్యూవర్స్ రైట్ నా మనం శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అఖండ 2 తాండవం ప్రీమియర్స్ ఇవాళ జరగబోతున్నాయి. ఇక్కడ సైక్ సిద్ధార్థ్ మూవీ టీమ్ ఇక్కడ ఉంది. January 1st ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. సో బ్రో ఎలా ఉంది యుఫోరియా అఖండ? ఫస్ట్ జై బాలయ్య, జై బాలయ్య. సైక్ సిద్ధార్థ్ మూవీ రిలీజ్ కావాల్సింది రేపే, కానీ అన్ఫార్చునేట్లీ January 1st కి పోస్ట్ పోన్ అయింది. ఏమైనా ఫీల్ అయ్యారా? సార్ ఇక్కడ పండుగ చేసుకోవడానికి వచ్చాము. పండుగ చేసుకోవడానికి మాకు హాలిడే కావాలని మేము రిలీజ్ని పోస్ట్పోన్ చేసాము. ఎందుకంటే పండుగ మాకు కూడా ఇది పండుగే. సో యావత్ ఏపీ తెలంగాణ పూర్తి భారతదేశంతో మేము కూడా పండుగ జరుపుకుంటున్నాం. సో ఇవాళ పండుగ మీద ఫోకస్ చేయండి అందరూ. పండుగ పేరు ఏంటి? మీకు మా ఆన్సర్ దొరుకుంటుంది. అఖండ 2 పై మీ ఎక్స్పెక్టేషన్ అంటే బాలకృష్ణ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం? కొన్ని పాయింట్స్ చెప్పగలరా? సార్ బాలయ్య బాబు ఎప్పటి నుంచో మనకు ఇక్కడ పెద్ద స్టార్ అండ్ పెద్ద ఐకాన్. సో అతని మూవీ అంటే పండుగ. సో అందుకని అంత అభిమానం. ఇప్పుడు దీపావళి మీకు ఎందుకు ఇష్టం అంటే ఎందుకు చెప్తాం సార్, అదంతే. మనందరం భారతదేశం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లనే బాలయ్య బాబు సినిమా కూడా మొత్తం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సైక్ సిద్ధార్థ్ మూవీ కూడా ఇలానే సెలబ్రేటింగ్ మోడ్ లో ఉంటుందా ఏంటి? మూవీపై ఫ్యాన్స్ ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని థియేటర్లోకి రావచ్చు సార్? ఇదంతా అయిపోయాక, ఈ సెలబ్రేషన్స్ అయ్యాక, ఈ సెలబ్రేషన్ నడుస్తూ ఉండగా సైడ్కి సైక్ సిద్ధార్థ అని ఇంకో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది సార్. డెఫినెట్లీ ఆడియన్స్ విపరీతంగా నచ్చే సినిమా. రీసెంట్గా ఒక షో వేయడం జరిగింది. 800 మంది శివరైతు ఎమోషన్ ఫీల్ అయ్యారు ఎండ్ ఆఫ్ ద మూవీ. సో వాళ్ళే వర్డ్ ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా మేము దీన్ని ఇంకా పబ్లిసిటీ చేసి ఇంకా షోస్ వేయడం జరుగుతుంది. సో ఒకప్పుడు అర్జున్ రెడ్డి అలాంటి ఐకానిక్ క్యారెక్టర్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆడియన్స్ లో, సిద్ధార్థ్ రెడ్డి క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు? ఇది ఒక కామెడీ అండి. సైక్ సిద్ధార్థ అనేది డెఫినెట్లీ అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఇది మేము ఆడియన్స్ రెస్పాన్స్ రీసెంట్గా ఇక్కడ ఎదురుగా ఉన్న లక్ష్మీకళ థియేటర్లో మేము ప్లే చేసి చూసాము. హ్యూజ్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. సో అక్కడ మేము చూడడం జరిగింది. సో దాన్ని బట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే జై బాలయ్య.